మనందరి ప్రభువును, రక్షకుడైన యేసు ప్రభు వారి పేరిట శుభాలు, వందనాలు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం, దేవుని పేరిట మనం చేస్తున్న ఏ పనిని కూడా తక్కువగా చూడవద్దు, తక్కువగా చేయవద్దు. ఒకరోజు ఇంగ్లాండ్ దేశంలో ఒక ప్రసంగికుడు తన చర్చిలో, సంఘంలో ప్రసంగిస్తున్నాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనం చూసుకొని, నా మాట విని నా వైపు చూసి మీరు రక్షణ పొందుడి. భూమి మీద ఉన్న సమస్త జనులారా, నా మాట విని రక్షణ పొందుడి, నేనే దేవుడని తెలుసుకొనుడి అనే అంశం తీసుకొని, యేసుక్రీస్తు వారి యొక్క త్యాగం, తను మన కోసం ఏమేమి చేశాడో ఆ త్యాగాన్ని గుర్తు చేస్తూ దాని మీద ప్రసంగాన్ని కొనసాగించాడు. నాకు రక్షణ ఎక్కడ దొరుకుతుంది? ఈ లోకంలో ఎంత జ్ఞానం ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా రక్షణ అనేది ఎక్కడ దొరుకుతుంది? ప్రభువు దగ్గరే దొరుకుతుంది అని ఆ రోజు ప్రసంగించాడు. ఆ ప్రసంగికుడు గొప్పగా విద్యావేత్త కాదు, గొప్ప జ్ఞానం కలిగిన వ్యక్తి కాదు. తనకు తెలిసిన దానిని సరిగా చెప్పగలిగే వ్యక్తి, తను నమ్మిన దాన్ని నిర్మోహటంగా చెప్పే వ్యక్తి. ఎక్కువగా చదువుకున్నప్పటికీ కూడా తనకు తెలిసిన విషయాలు చెప్పుకుంటూ సంఘాన్ని కొనసాగించేవాడు. ఆ రోజు ఆ చిన్న సంఘంలో ఒక బాలుడు, ఒక 15 ఏళ్ల బాలుడు వచ్చి ఆ రోజు ఆ ప్రసంగం విన్నాడు. ప్రసంగం విన్న వెంటనే దేవుడు తనతో మాట్లాడాడు. దేవుడు తనతో మాట్లాడి ఎన్నో విషయాలు తనకు బయలుపరిచాడు. తన కన్నులు తెరవబడ్డాయి. సో ఇమీడియట్గా నేను దేవుని కోసం చేయాలి, నా స్థానంలో ఆయన చనిపోయాడు కాబట్టి నేను ఆయన గురించి అందరికీ చెప్పాలి అని ఒక నిర్ణయం తీసుకొని ఇమీడియట్గా తను దేవుని పాదాల యొద్ద కూర్చొని ఎన్నో విషయాలు, వాక్యంలో లోతులను పరిశీలించుకుంటూ, నేర్చుకుంటూ, ప్రార్థిస్తూ ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. ఇమీడియట్గా ఒక సంవత్సరం లోపే తను ఒక చిన్న చర్చిలో ప్రసంగికుడిగా, ప్రీచర్గా వెళ్ళాడు, నియమించబడ్డాడు. దాని తర్వాత అలాగే కొనసాగిస్తుంటే అతని ప్రసంగాలు విని చాలామంది చేత ఆకట్టుకునేవాడు. ఆయన ప్రసంగాలు విన్న చాలామంది రక్షణలోకి నడిచేవారు. రక్షణలోకి నడిపించబడేదనే ప్రసంగంలో చాలా సులువుగా అందరికీ అర్థమయ్యే భాషలో తను అందరికీ ప్రేమతో, కనికరంతో ప్రసంగాలు చేసేవాడు. సో చాలామంది తను విన్న మాటలను బట్టి చాలామంది యేసు ప్రభు దగ్గరికి వచ్చి రక్షింపబడేవారు. అలాగా 4 years దాటేసరికి 20 years వచ్చేలోపు ఒక పెద్ద సంఘంలో తను ఒక ప్రీచర్గా, ఒక పాస్టర్గా నియమితులయ్యాడు. అలాగే కొనసాగిస్తూ తన పరిచయం ముందుకు కొనసాగిస్తూ ఎంతోమందికి పరిచర్య చేస్తూ, ఎంతోమందికి ఉపదేశాలు ఇచ్చుకుంటూ, ఎంతోమందిని దేవుని దగ్గరికి నడిపించుటకు తను ఒక సాధనంగా మారాడు. తన జీవిత కాలంలో 58 ఏళ్ళు బతికితే దాంట్లో రక్షింపబడిన తర్వాత ప్రతి వారం తనకు ఆల్మోస్ట్ 12 మెసేజ్లు చెప్పేవాడు. తను 135 పుస్తకాలు రచించాడు. 135 పుస్తకాలు రచించాడు. తను ఎన్నో ప్రసంగాలు చేశాడు. అందులో 4000 ప్రసంగాలు అనేక భాషల్లో తర్జుమా చేయబడి ఇప్పటికి కూడా అవైలబుల్గా ఉంటాయి. తన పేరు, తనని ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్ అని అంటుంటారు. ప్రసంగాల రారాజు అని తనకు బిరుదు ఇవ్వబడింది. తను ఎవరు కాడు? చార్లెస్ స్పర్జన్కి ఇంత సేవ చేయడానికి, ఇంత గొప్పగా తను ముందుకు సాగడానికి ఆ రోజు ఆ చిన్న సేవకుడు తను చెప్పిన వాక్యం. సో ఆ రోజు తను అనుకోలేదు, నా సంఘంలో ఎవరు వింటారు, ఈ చిన్న బాలుడికి ఏం తెలుస్తుంది అని అనుకోలేదు. తనకు దేవుడు ఇచ్చిన బాధ్యతను, భారాన్ని కలిగి తన మనస్ఫూర్తిగా ఆ రోజు దేవుడు చెప్పమన్న విషయాన్ని చెప్పాడు. కాబట్టి ఆ రోజు ఆ 15 ఏళ్ల బాలుడు ఇంత గొప్పగా వాడబడడానికి, ఎన్నో ఆత్మలను దేవుని యుద్ధకు చేయడానికి ఉపయోగపడ్డాడు. సో మన జీవితంలో కూడా మనకు ఇవ్వబడిన పనిని, దేవుడు మనం చెప్పిన పనిని, మన హృదయంలో పెట్టిన భారాన్ని ఖచ్చితంగా సీరియస్గా తీసుకొని చెప్పమన్న విషయాన్ని ఖచ్చితంగా చెప్పినట్లయితే ఖచ్చితంగా దేవుడు కూడా మనం వాడుకుంటాడు. మన ద్వారా ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చుతాడు. థ్యాంక్ యూ.